నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చిన ఇక్కడ ప్రజానీకం అంతా కూడా గొప్పగా ఆశీర్వదించి గెలిపించింది. మీకు తెలుసు, మీరు వస్తున్న రోజు ఇక్కడికి వస్తే ఇది పెద్ద పార్లమెంట్, 40 లక్షల ఓట్లు గుర్తుపెట్టుకోండి. 40 లక్షల ఓట్లు, ఒక 70 లక్షల జనాభా ఉన్నది. దాదాపు సగం హైదరాబాద్ ఉంటుంది ఇక్కడ. దేశవ్యాప్తంగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. నాకు పని ఒత్తిడి వల్ల మీకు రాలేకపోయినా, కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ మనం ఆనాడు 2021లో కేసీఆర్కి ఒక మాట ఇచ్చినాం, ఒక ఛాలెంజ్ చేసినాం. నువ్వు ఓటింగ్స్ పెట్టించుకుంటున్నావు కేసీఆర్, నువ్వు ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నావు, గోళ్ల మీద నీ బొమ్మలు వేయించుకుంటున్నావు, కరెంటు స్తంభాల మీద కూడా నీ స్టిక్కర్లు వేసుకుంటున్నావు, నా ముఖం కనపడకుండా చేస్తున్నావు. కానీ నా ముఖం గా ఫ్లెక్సీల మీద లేదు కొడుక, నా ముఖం ఈ ఓటింగ్ల మీద లేదు కొడుక, నా ముఖం ప్రజల గుండెల్లో ఉందని చెప్పిన. ప్రజల గుండెల్లో ఇవాళ మీరు ఇప్పుడు కూడా ఇలా షామీర్పేట ఏమంటేనే ఇది, ఈ షామీర్పేట భారతీయ జనతా పార్టీకి అడ్డ. ఇది ఇవాళ అడ్డ. ఇది నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని, నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రచారం జరిగితే నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి నా ఎలక్షన్ ప్రచారం చేసే విషయం మీకు తెలుసు. గా అడ్డ ఇది పార్టీకి ఊపిరి పోసే అడ్డ, నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ, రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామీర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడుకా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు 110 కులాలు 120 కులాలు ఉంటే అనేక కులాలకి పాపం ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, వాళ్ళు గుర్తించిన పాపన పోతలేరు, వాళ్ళకు కుల సర్టిఫికేట్ లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే. నేనే ఒక 40 రోజుల పాటు 40 డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో భాజపా అసెంబ్లీలో మీటింగ్లు పెట్టి, నేనే వాళ్ళకు భోజనాలు పెట్టి, నేనే మీకు లీడర్ని, మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్న బిడ్డనని చెప్పిన నేను 40 రోజుల పాటు ఆ పనిచేసిన. 40 రోజుల పాటు అన్ని సమస్యలు తెలుసుకున్న తర్వాత నేను ఒక బీసీ కాన్క్లేవ్ అని చెప్పి బీసీ పార్లమెంట్ సభ్యులను, బీసీ శాసనసభ్యులను, బీసీ శాసన మండలి సభ్యులను, ఆనాడు మా స్పీకర్గా ఉన్న మత్స్వనాచారి గారిని, ఆనాడు కౌన్సిల్ చైర్మన్ ఉన్నటువంటి స్వామి గౌడ్ గారిని, మంత్రులందరితో ఒక మీటింగ్ పెట్టిన. 3 రోజుల పాటు పెట్టాను నేను. ఈ నోరు లేని వాళ్ళకు మనం దిక్కు కావాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళికమైనది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ జాతులకు స్వేచ్ఛ కావాలి. ఈ జాతులకి
ఫలితం అందాలనేటువంటి సంకల్పంతో ఉన్నది కాబట్టి మనం వీళ్ళ కోసమే చేయాలని చెప్పి 3 రోజుల పాటు చర్చించాం మేము. దాని ఫలితమే 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎక్కువ వచ్చినాయి. దానికి ఫలితమే ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే 78 కులాలకు ఆత్మగౌరవ భవనాలు వచ్చినాయి. ఇక్కడ వెలమ హాస్టల్ అంటూ ఉండే, గౌడ హాస్టల్ ఉండే, పద్మశాలి హాస్టల్ ఉండే, కొన్ని పెద్ద కులాలకు మాత్రమే ఉండే. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఉండాలని చెప్పి, పేదవాళ్ళకు ఉండాలని చెప్పి 78 కులాలకు ఆత్మగౌరవ భవనాలకి జాగలు ఇచ్చి ఇలా జీవోలు ఇచ్చినటువంటి దాంట్లో ఈటల రాజేంద్ర అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈటల రాజేంద్ర చరిత్ర గది. ఈటల రాజేంద్ర గారు ఎన్నడూ నా వార్త పేపర్లో వస్తుందా రాదా, నా వార్త టీవీలో వస్తుందా రాదా, నాకు ఈ సోషల్ మీడియా అంటే ఎందుకు తెలియదు. నేను ఇప్పుడు చూడండి, నేను దానికి అడిక్ట్ అయినోడు ఏమైపోతున్నాడు కదా, కానీ వాటిని చూసుకోవడం కాదు. ఈ సోషల్ మీడియా గివిటి చూసి మురిస్తోని అంతకంటే కూడా కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా ధీరుడు వెనుదిరిగాడు. గుర్తుపెట్టుకో, ధీరుడు వెనుదిరిగాడు. గుర్తుపెట్టుకో, అది సందర్భం అయితే రియాక్ట్ అవుతాడు, సందర్భం అయితే బయటికి వస్తాడు, సందర్భం అయితే మాత్రమే మాట్లాడతాడు. భరిస్తాం. ఎక్కడ భరిస్తాం? మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మను నేను అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. హుజురాబాద్లో ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ళ బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. 2021లో గన్ని వందల కోట్ల రూపాయల ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం నిలబడ్డోళ్ళు మీరు. మిమ్మల్ని నేను చాలాసార్లు చెప్తా, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్న హుజురాబాద్ ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నోడు నేను. ఆ ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడిని కాబట్టి మీరు నిజంగానే ఇవాళ ప్రజలు బాధపడుతుంటారు కాబట్టి నాకు ఇక్కడ పని ఉన్నమాట వాస్తవం. కానీ తప్పకుండా ఇక్కడ నాకేం ఎలక్షన్ లేవు, లోకల్ బాడీ ఎలక్షన్స్. నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజురాబాద్ ఎన్నికలు. గుర్తుపెట్టాను. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్, ఒకప్పుడు తెలియదు వీళ్ళకి చరిత్ర తెలియదు కూడా కాదు మీకు. ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక మున్సిపల్ చైర్మన్ మేము గెలవకుండా లేము. 20 ఏళ్ళ చరిత్రలో కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, అన్నిట్లో ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక మున్సిపల్ ఎంపీ కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు, ఎంపీకి తక్కువ ఓట్ల చరిత్ర లేదు. ఇప్పటికీ ఆయన అంతరాత్మ తెలుస్తుంది మా వీరరావు గారికి. 2 కలిపే వచ్చేది. 2 కలిపే వస్తే 2014 వరకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు కలిపి వచ్చేది. ఇక రాజీనామా చేస్తే వచ్చిన బై ఎలక్షన్ కలిపి వచ్చేది. ఈటల రాజేందర్గా నా ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చేదో ఎంపీగా ఆయన కూడా గన్ని ఓట్లు వచ్చేది. 2019లో మోడీ గారి ప్రపంచం వచ్చినాడు. 2019లో మోడీ గారి ప్రపంచం వచ్చినాడు. హిందూ వాళ్ళు బొందు వాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా. బయట నియోజకవర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి 35,000, 50,000, 57,000 మెజార్టీ వచ్చినా హుజురాబాద్లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్లో ఉన్నా 53,000 మెజార్టీ. 53,000 మెజార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది తప్ప రాలేని. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత మా వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఎంత వచ్చినాయో నేను ఆ లోతులోకి పోను. కానీ ఒక్కటి అడుగుతున్నా, గ్రామంలో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ లేకపోతే నా పార్టీ బతకదని నమ్ముతాను నేను. నా గ్రామంలో ఉన్న లీడర్
నా సర్పంచ్, నా వార్డు మెంబర్, నా ఎంపీటీసీ, నా గ్రామ కమిటీ అధ్యక్షుడు గొప్ప పేరుంటేనే నాకు ఓట్లు వస్తాయని చెప్పి నమ్మేటోని నేను. వాళ్ళు గొప్పగా లేకుండా లేరు. ఇలా కొత్త సూత్రం పెడుతుంది ఒక్కొక్కడు అక్కడక్కడ లీడర్లు. ఎస్, ఈ దేశానికి ఇవాళ నరేంద్ర మోడీ దిక్కు అనేటువంటి భాష ఎందుకు వస్తుంది ఇవాళ దేశంలో? ఎందుకు వస్తుంది దేశంలో? నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఎందుకంటాను ఇవాళ? ఎస్, ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు వాళ్ళు ఏ భాష మాట్లాడినా, ఏ సంస్కృతులు ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఇవాళ ఎందుకంటున్నారు ఆ మాట? ఎస్, నచ్చింది కాబట్టి అంటున్నారు. వ్యక్తి ఎదగకుండా, వ్యక్తికి గ్రామం లేకుండా, వ్యక్తులకు పటాలు లేకుండా పార్టీలు ఉండాలన్నటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి. ఉంటుంది. తను నమ్ముకున్న నాయకుడు ఉంటాడు, క్యాడర్ అంటే పడిచచ్చే నాయకుడు ఉంటాడు, నాయకుడు అంటే పడిచచ్చే క్యాడర్ కూడా ఉంటుంది. బాబు, మీకు మానవ సంబంధం తెలుసు కదా, మీకేం సంబంధాలు ఉంటాయి? మీకు ఇక్కడ ఒకటి మీద వేసుకొని పోతుంది. మీరు మీద బాగా వేసుకొని పోతుంది డ్రామా కంపెనీ లెక్క. కానీ మాది డ్రామా కంపెనీ కాదు, మాది హృదయాలు కలిసిన సంబంధాలు. మా హృదయాలు కలిసిన సంబంధాలు. నేను అనుకుంటా, నాతో వదిలిపెట్టి అమ్ముడుపోయిన సరుకుకు కూడా మన అంతరంలో తెలుసు రాండ్రన్న క్రెడిబిలిటీ ఏందో. ద్రోహం చేసేవాడు కూడా అనుకుంటాడు నా అవసరానికి అమ్ముడుపోయినా, కానీ రాండ్రన్న గొప్ప అని కూడా అనుకుంటాడు వాడు. నేను నమ్ముతున్నాను కాబట్టి నేను మీ ఒక్కడికే చెప్తున్నా, మీ ఆవేదన నాకు అర్థమైంది. మిమ్మల్ని అనాథ చేయాలని, మీ ఆత్మగౌరవాన్ని మట్ల కలపాలని, మీ రాజకీయ ఏ అవసరాలైతే ఉన్నాయో వాటిని అందించలేకుండా ఉంటా అనే నిస్సహాయత నాలో లేదనే మాట నీకు బలమని చెప్తున్నాను. నాకు వస్తూ ఉన్నారు, నాకు ఉంటారు ఒక రాజకీయాలు అంటాడు. అరే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధర్మం న్యాయం నమ్ముకున్నాను నేను మూడో నమ్ముకుంటాను. నేను మద్యాన్ని నమ్ముకున్నది కావాలని 100 సార్లు చెప్పినా, నేను డబ్బును నమ్ముకున్నది కావాలని 2 సార్లు చెప్పినా. నేను నమ్ముకున్నది మూడింటిని. ఒకటి ప్రజలు నమ్ముకున్నా, నేను ధర్మాన్ని నమ్ముకున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నా. నేను ఇవాళ ఇక్కడ నేను ఎవరి కోసం పనిచేస్తున్నా? ఇక్కడ విస్తరిస్తే ఒకరు నాకంటూ తెలివి ఉంటే, నాకంటూ అనుభవం ఉంటే, నా అనుభవం ఇవాళ ఇక్కడ ఖర్చు పెడితే అది పార్టీ కోసం లాభం తప్ప నా కోసం లాభం వస్తా. వేరే పెడుతున్నారు. నా భార్య కట్ట అని నా వైఫ్ వాళ్ళ అత్తలు కూడా అత్తలేదు. చూసారు కదా మీరు, గంట చిల్లరగా ఉంది. నేను వచ్చినాడే ఎప్పుడైనా నా కొడుకుని కూడా కనబడదా? నా బిడ్డ కనబడదా? నా భార్య ఎప్పుడైనా పైరే చేసిందా? నాకు సత్తా లేదా? నాకు శక్తి లేదా? అడగబోతున్నాను. నీకెట్లా ఉందో 4 బిడ్డ నాకెట్లా కాదని అడగబోతున్నా. కానీ మేము అది కోరుకుంటాం కాదు.